హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టి తల్లి ఛానల్. నా స్టైల్లో నేను ఈరోజు పచ్చిమిరకాయల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టొమాటో, ఆనియన్, మిర్చి కట్ చేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటో, మిర్చి, ఆనియన్ 3 వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దాన్ని కొంచెం వేగాక దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నేను ఒకటి స్కిప్ చేశానండి, అది యాడ్ చేయడం మర్చిపోయాను. దాంట్లో కొంచెం చింతకాయ తొక్కు ఉంటుంది, ఆ తొక్కు వేసి కొంచెం వేగించుకొని జార్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఇంకొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మిక్సీ పట్టండి. అది కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోండి, ఎక్కువగా మెత్తగా పట్టుకుంటే బాగోదు. మళ్ళీ ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకొని కొంచెం స్పూన్ తోటి కొంచెం తిప్పండి. లేకపోతే ఎందుకంటే దాంట్లో చింతకాయ తొక్కు కొంచెం ఉంటుంది, మెదగకుండా ఉంటుంది. కొంచెం తిప్పితే మంచిగా మెదిగిద్ది. తర్వాత మంచిగా మెదిగాక గిన్నెలోకి తీసుకోండి. పోపు మీ ఇష్టం, పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. పోపు నాకు ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే తింటాను. నాకు ఇలాగే చాలా బాగుండేది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిట్టి తల్లి ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్.